నమస్తే బోస్కుమరి. పిఠాపురాన్ని పవన్ కళ్యాణ్ గారు అత్యధికంగా అభివృద్ధి చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికీ 300 కోట్ల పైచిలుకు నిధులని పిఠాపురానికి పవన్ కళ్యాణ్ గారు శాంక్షన్ చేశారు. అయితే ఈ విద్యకి సంబంధించి కానీ, వైద్యానికి సంబంధించి, మౌలిక వసతులకు సంబంధించి, పారిశుద్ధ్యానికి సంబంధించి, రహదారులకు సంబంధించి వీటన్నిటి విషయంలో కూడా వాళ్ళకి పిఠాపురానికి ఏ అయితే వాగ్దానాలు చేశాడో వాటన్నిటికీ కూడా నిధులు కేటాయించినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. పిఠాపురాన్ని మోడర్న్ సిటీగా, మోడర్న్ నియోజకవర్గంగా భారతదేశంలోనే తయారు చేస్తున్నటువంటి విధంగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి మాటకు మాత్రం ఖచ్చితంగా కట్టుబడి ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. దీనికి ఇప్పటి వరకు 300 కోట్ల పైచిలుకు డబ్బులు అయితే మాత్రం ఆయన శాంక్షన్ చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. దీన్ని అడ్డుకోవడం కోసం వర్మ గారు లాంటి వ్యక్తులు రాజకీయంగా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడం కావచ్చు, లేకపోతే జరిగినటువంటి పిఠాపురంలో ఆల్రెడీ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారంటే దానికి పెద్ద ఫోకస్ వచ్చేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు దెబ్బ కొట్టడం కోసం ఓ రైట్ ఇంకా అక్కడ గీత గారు అయితే మాత్రం కొంగుబట్టి ఏ విధంగా ఏడ్చారో అందరికి తెలుసు. ఇక అన్ని మనం తవ్వుకుంటూ పోతే ఎందుకు కానీ, బట్ పవన్ కళ్యాణ్ గారిని దెబ్బ కొట్టడానికి అయితే మాత్రం కొన్ని శక్తులు అయితే మాత్రం పనిచేస్తున్నాయి. దాంట్లో వర్మ గారు కలిసిపోయారు. కాకపోతే ఇక్కడ అందరూ బాధపడుతున్నటువంటి విషయం ఏంటంటే, డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేశారు వర్మ గారు అనే విషయం తెలిసిపోతుంది. కానీ తెలిసినా కూడా తెలుగుదేశం పార్టీ వర్మ గారి మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అనేటువంటి విధంగా చాలా మంది మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చూసి చూడనట్టు ఉండకపోతే, తెలుగుదేశం పార్టీ ఒకవేళ ఆయన ఏదన్నా చేస్తే ఆయన వేరే పార్టీలోకి వెళ్ళిపోయి ఇంకా రచరచ చేస్తారు కదా అనేటువంటి విధంగా వాళ్ళు ఏమైనా ఆగారా? సరే, ఏమో తెలియదు. రాజకీయంగా కొన్ని వ్యూహాలు ఉంటాయి, ప్రతి వ్యూహాలు కంపల్సరీగా ఉంటాయి. వర్మ గారికి ఏ టైంలో చెక్ పెట్టాలి, ఏ టైంలో పెట్టకూడదు అనేటువంటి విషయం ఖచ్చితంగా ఒక ఐడియా అయితే కంపల్సరీగా ఉంటుంది. కానీ దెబ్బ కొట్టేటువంటి వ్యక్తుల్లో ఫస్ట్ వర్మ గారు పిఠాపురంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని ప్రజలకు కనపడకుండా, దాన్ని మభ్య పెట్టేటువంటి విధంగా ముందుకు తీసుకెళ్ళనీయకుండా జరిగినటువంటి కొన్ని సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాటిని హైలైట్ చేసేటువంటి ప్రయత్నం, ఏదో కొన్ని వర్గాల మధ్య ఏదో ఎప్పటి నుంచో ఉన్నటువంటి రైవల్స్ కారణంగా కొట్టుకుంటే దాన్ని కులానికి ఆపాదించేటువంటి ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నం కావచ్చు, ఏదో రెండు మూడు సంఘటనలు జరిగితే వాటిని పవన్ కళ్యాణ్ గారికి ఆపాదించేటువంటి విధంగా కావచ్చు, ఇవన్నీ చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో భయంకరమైనటువంటి ఘోరాలు జరుగుతున్నాయి. రోజు మాట్లాడుకుంటూనే ఉన్నాం. కానీ ఇక్కడ పిఠాపురానికి సంబంధించిన మాత్రం ఇంత పెద్ద అభివృద్ధి జరుగుతుంది ఇక్కడ. అంటే డైరెక్ట్ గా కుట్టు మిషన్లు ఇవ్వటం, ఇప్పుడు ఎలక్ట్రీషియన్లు ఉన్నారు, ఆ ఎలక్ట్రీషియన్స్ కి డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారి సొంత నిధులతో డబ్బులు ఇవ్వటం, ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. అంటే ఆయన సొంత నిధులు పెట్టైనా సరే పిఠాపురాన్ని అభివృద్ధి చేసేటువంటి విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు. డబ్బుల కోసం వెయిట్ చేయట్లేదు. ఆయన చేయగలంత వరకు ఆయన సొంత డబ్బులతో చేస్తున్నారు. పిఠాపురం విషయంలో, అభివృద్ధి విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వట్లేదు. అవుతున్నటువంటి పరిస్థితులు కూడా లేవు. ఖచ్చితంగా ఒక సంవత్సరానికి ఇంత చేస్తే, ఇక నాకు తెలిసినంత వరకు ఒక సంవత్సరానికి 300 కోట్లు వేసుకోండి, 5 సంవత్సరాలకి ఎన్ని వందల కోట్లు పిఠాపురానికి ఖర్చు పెట్టేది. అంటే ఇమాజిన్, ఒకసారి ఊహకే వదిలేస్తాం అనమాట. కాబట్టి ఇలాంటి వక్రంగా చేసేటువంటి ఈ వదంతుల్ని నమ్మకుండా, అంటే ఒక స్థిరంగా కానీ ఆలోచించి, మనసుతో ఆలోచించి ముందుకు కానీ వెళ్ళగలిగితే మంచి అభివృద్ధి చూడొచ్చు పిఠాపురంలో అనేటువంటి విధంగా చాలా మంది కూడా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తున్నారు. మరేముంది